వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను మంచి యూస్ఫుల్ టిప్స్ చూపించబోతున్నాను. ముందుగా బంగాళదుంపలు ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండాలంటే ఎలాగో చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ బంగాళదుంపలు గాలి తగిలే ప్రదేశాల్లో పెట్టుకోండి. ఇక్కడ నేను బంగాళదుంపలు చూడండి మొలకల్లాగా చూపించాను కదా, అలా ఎక్కువ రోజులు ఉండడం వల్ల వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే బంగాళదుంపలు ఎక్కడ పెడతామో అక్కడే వెల్లుల్లిపాయలు కూడా ఉంచుకోండి. అలా ఉంచుకోవడం వల్ల మనకి బంగాళదుంపలు ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి. అలాగే ఆ మొలకలు కూడా రావండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నేను ట్రై చేశాను, నాకు వర్క్ అయింది కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి పచ్చిపాయలు అయ్యేసరికి తొందరగా బూజేస్తూ ఉంటుంది. అలాగా గడ్డకు ఉంచకుండా విడివిడిగా పాయలు తీసుకొని స్టోరేజ్ చేసుకోండి. చాలా రోజులు స్టోరేజ్ ఉంటాయి. అలాగే ఇలాగా నేను వెల్లుల్లిపాయలు బంగాళదుంపలు రెండు కూడా ఒక దగ్గర పెట్టేస్తాను. అలాగే ఉల్లిపాయలు కూడా ఇప్పుడు పచ్చిగా వస్తున్నాయి కదా, తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఇలా గాలి తగిలే ప్రదేశాలు పెట్టుకొని దాని కింద ఇలా కవర్ ఏదైనా వేసి పెట్టుకుంటే మనకి ఆ బుట్ట కూడా పాడవకుండా ఉంటుంది. ఇంకో టిప్ వచ్చేసండి, మనకి నార్మల్గా మనము ప్లాస్టిక్ బాటిల్స్ అయితే నీళ్ళలో నానబెట్టడం వల్ల స్టిక్కర్ వచ్చేస్తుంటుంది. గ్లాస్ బాటిల్స్ అయితే వేడి నీళ్ళలో నానబెట్టేసిన స్టిక్కర్ వచ్చేస్తుంది. కానీ ఇలా పింగానివి వేడి నీళ్ళలో వేయలేము, అలాగే చన్నీళ్ళలో వేసిన స్టిక్కర్ కూడా రాదు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే పింగాణి ప్లేట్ పెట్టుకొని కొంచెం వేడి నీళ్ళు, మరీ ఎక్కువ మరిగినా కూడా వేస్తే పగిలిపోతుందండి పింగాణి ప్లేట్ కూడా. అందుకని మరీ ఎక్కువ వేడి కాకుండా నార్మల్ హీట్ అయిన వాటర్ని వేసుకొని ఒక 10 నిమిషాలు నేను చూపించినట్టుగా వదిలేసేయండి. దీని మీద స్టిక్కర్ని పీకాలంటే కత్తితో కానీ దేంతో పీకినా సగం సగంగా వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా వేడి నీళ్ళు వేసి ఒక 10 నిమిషాల తర్వాత జస్ట్ ఇట్లా కార్నర్స్ని ఒక్కసారి ఇలాగా లేపేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందని. ఎక్కడ కూడా మనకి, ఎందుకంటే మనం హాఫ్ పీకేసింది తొందరగా వాడుకోలేము కాబట్టి ఇలా పూర్తిగా స్టిక్కర్ ఊడొచ్చేస్తే మనం యూజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి అక్కడ గమ్ తప్పించి ఇంక పేపర్ ఏం ఊడరాలేదు కదా, ఒక్కసారి మనం డిష్ వాషర్ పెట్టి వాష్ చేసేస్తే ఆ గమ్ కూడా ఉండదు. ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇంకో 2 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత తెస్తున్నాను. ఇది కూడా చాలా ఈజీగా వచ్చేసి ఇలా ఫ్రంట్ అయితే వాటర్ వేసాం, మరి బ్యాక్ సైడ్ ఉంటే ఎలా అంటారేమో. ఇంకొక ప్లేట్లో వాటర్ వేసేసుకొని ఈ బౌల్ని దాంట్లో పెట్టండి బ్యాక్ సైడ్ వాటర్లో ఉండేలాగా. అప్పుడు బ్యాక్ సైడ్ ఇవి కూడా చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. చూడండి ఎక్కడ అతుక్కోకుండా వచ్చేసాయి కదా. అదే మామూలుగా పీకితే మాత్రం ఇలా రావండి, అక్కడక్కడ ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటాయి. చూడండి ఇలాగ డిష్ వాషర్ పెట్టి క్లీన్ చేసేసుకుంటే మనకి ఎక్కడ కూడా కనీసం ఆ గమ్ కూడా ఉండకుండా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇది మాత్రం బాగా వర్క్ అవుతుందండి. ఎందుకంటే చాలామంది సగం సగం పీకేసి ఉంటే నా దగ్గర కూడా అలాంటి చాలా ఉన్నాయి. నేను ఒకసారి ట్రై చేసిన తర్వాత చాలా బాగా వర్క్ అయిందని చెప్పి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఇలాగే ఎవరైనా మీకు ఉంటే కనుక ట్రై చేసి చూడండి. అలాగే మరొక టిప్ చూపిస్తున్నాను. నార్మల్గా అందరి ఇళ్ళల్లో చాక్ని పదుపు పెట్టుకోవడానికి పదుంది ఉండదు కాబట్టి ఇలా ఒక పింగాణి కప్పుని పెద్దదైనా చిన్నదైనా కూడా తీసుకోవచ్చు. ఇలా టీ కప్స్ అయినా కూడా ఓకేనండి. మనకి చాక్స్ అనేవి తొందరగా పదునుపోతూ ఉంటాయి కదా, ఎక్కువ యూస్ చేయడం వల్ల పదును అనేది తొందరగా పోతుంటుంది. అలాగ పోయినప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలని ఈరోజు చూపించబోతున్నాను. ఇలా ఒక పింగాణి కప్ తీసుకొని మన దగ్గర ఇలా చాక్ని పైకి కిందకి అంటూ రుద్దండి బాగా. ఒక 5 మినిట్స్ అలా రుద్దేస్తే చాలా ఈజీగా తొందరగా షార్ప్ అవుతుందండి. ఇది బాగా వర్క్ అవుతుంది. మనకు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో బాగా మంచి షార్ప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి నేను ఒక ఆనియన్ కూడా కట్ చేసి చూపిస్తాను. చాలా తొందరగా షార్ప్ అవుతుందండి. ఇది మీకు కూడా మంచి వర్క్ అవుతుంది అనుకున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కింద కామెంట్స్లో రాయండి. అలాగే ఇప్పుడు నేను మరొక టిప్ చూపించబోతున్నాను. ఇప్పుడు ఇది అనేది మనకు నార్మల్గా అందరం వాడుతున్నాం కదండి. గ్రేట్ చేయడానికి బాగా ఎక్కువ యూస్ చేస్తున్న చీజ్ అవ్వండి, క్యారెట్ ఏవైనా కూడా తొందరగా ఎక్కువ యూస్ చేస్తున్నాం. అయితే ఇది షార్ప్నెస్ కొన్ని రోజులు తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు ఇలా చిన్న రోకల బండి కానీ కొంచెం పెద్దదున్న ఇబ్బంది ఏం లేదు, దాన్ని పెట్టి లేకపోతే ఇలాగ మీ దగ్గర ఏదైనా రాయి లాంటివి ఉన్నా కూడా మంచి స్మూత్ రాయిని వాడుతుంటారు చాలామంది. అలాంటి రాయినా కూడా తీసుకొని దానిపైన నేను చూపించినట్టుగా రుద్దండి. ఇలా రుద్దడం వల్ల మంచి తొందరగా షార్ప్ అవుతాయి అన్నమాట హోల్స్ అనేవి. ఆ రాయి పదునికి మంచి షార్ప్ అవుతుంది. క్లీన్గా కడిగేసుకున్న తర్వాత ఇలా ఆనియన్ని చూడండి సన్నగా మంచిగా రెడీ అయిపోయాయి. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే కనుక, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.